తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభను ఎన్ని రోజులు నడపాలి అనే కీలక నిర్ణయంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీ వాడివేడిగా సాగింది. దాదాపు గంటకు పైగా సాగిన సమావేశంలో సభను 20 రోజులు నడపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా ఈ నెల 30వ తేదీ వరకు సభను నడపాలని నిర్ణయం తీసుకుంది బీఏసీ. ఈ నెల 20న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్ణయించింది. అవసరమైతే ఆదివారం రోజున కూడా సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగల సందర్భంగా సభకు సెలవులు ఉంటాయని వెల్లడించారు. ఈ నెల 20వ తేదీన శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 30 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా సభ పని దినాలపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ప్రభుత్వం ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని చెబుతున్నప్పటికీ మధ్యలో 5 రోజులు సెలవులు ఉండడంతో వాస్తవానికి సభ కేవలం 10 రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి మొత్తం 20 రోజుల పాటు సమావేశాలు కావాలని బీఆర్ఎస్ కోరింది. ఆదివారం రోజున సభ నిర్వహించాలని తాము కోరినట్టు తెలిపారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ప్రతిరోజు క్వశ్చన్ అవర్ నిర్వహించాలని, సంబంధిత మంత్రి మాత్రమే లేచి మాట్లాడేలా చర్యలు తీసుకోవాలని, మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడకుండా చూడాలని స్పీకర్కు విజ్ఞప్తి చేసింది బీఆర్ఎస్. రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలుపై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరినట్టు తెలిపారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. అసెంబ్లీ లైబ్రరీ నిర్వహణ సరిగా లేకపోవడంతో సమాచారం సేకరించడం కష్టంగా మారిందని ఆయన అన్నారు. సీఎంపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదని బీఏసీలో ప్రశ్నించినట్లు తెలిపారు హరీష్. మొత్తం 19 అంశాలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్కు ఎజెండా సమర్పించినట్లు బీఆర్ఎస్ తెలిపింది. అలాగే ఉదయం 9 గంటలకే సభ ప్రారంభించాలని బీఆర్ఎస్ కోరగా ఆ అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ చెప్పారని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. సమస్యలపై చర్చ జరగకుండా తప్పించుకునేందుకే అసెంబ్లీ సమావేశాల రోజులు తగ్గించారని ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది ప్రతిపక్ష బీజేపీ. హామీల అమలు గురించి గవర్నర్ ప్రసంగంలో లేదని బీజేపీ విమర్శలు గుప్పించింది. మొత్తం 26 అంశాలపై సభలో చర్చ జరపాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి ఇటీవలనే ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కళ్లకు గంతలు కట్టుకుని తీర్పు ఇచ్చినట్టుగా ఉంది అని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ నాయకులు.